సో మేమైతే దుబాయ్లో ఉన్న గ్లోబల్ విలేజ్కి అయితే వెళ్ళినాం అనమాట. సో గ్లోబల్ విలేజ్ అనేది దుబాయ్లో ఒక ప్లేస్లో లొకేటెడ్ అయి ఉంది. ఇది ఆర్టిఫిషియల్ విలేజ్. మొత్తం దీనికి టికెట్ వచ్చేసి ఎంట్రీ ఫీజు వచ్చేసి 25 దిరం. సో ఈ 25 దిరం పర్ పర్సన్. ఇక్కడ మనం ఏమైనా తినాలనుకుంటే మాత్రం చాలా కాస్ట్లీ. ఈ చాయ్ ఒకటి 3 దిరం, ఆ సమోసా ఒకటి 5 దిరం. నార్మల్గా చాయ్ ఒకటి 1 దిరం ఉంటుంది, సమోసా 1.5 దిరం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం గ్లోబల్ విలేజ్ దగ్గర చాలా అంటే చాలా కాస్ట్లీ, అది బయట. సో ఇది గ్లోబల్ విలేజ్ ఎంట్రన్స్ అనమాట ఇది. సో మనం గ్లోబల్ విలేజ్ లోపలికి ఎంటర్ కాగానే మనకు కనబడేది ఈ 7 వండర్స్ అనమాట. వరల్డ్లో ఉన్న 7 వండర్స్ కనబడతాయి. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కానీ, ప్లస్ ఈ ఈజిప్షియన్ పిరమిడ్స్, అట్లా అన్నీ కనబడతాయి. మేము వచ్చేసరికి 4 o'clock స్టార్ట్ అవుతుంది. 4 to నైట్ 12 దాకా ఉంటుంది అనమాట ఇది. సో మనం ఎంటర్ కాగానే ఈ 7 వండర్స్ అన్నీ మనకు కనబడతాయి. సో ఇది ఒక చాలా పెద్ద ప్లేస్. ఇది మీకు ఒక్క రోజులో 1 time విజిట్లో అయితే అసలు అన్నీ కవర్ చేయలేరు. కవర్ చేయాలంటే మీరు 4 గంటలకు వచ్చి రాత్రి 12 గంటలకు బయటికి పోవాల్సిందే. సో అన్నీ ఉంటాయి. సో ఈ గ్లోబల్ విలేజ్ అనేది ఏంటంటే ఇది ఒక లొకేషన్. ఏదంటే మొత్తం వరల్డ్లో ఉన్న అన్ని ప్లేసెస్, అంటే మన ఇండియా, రష్యా, ఇరాన్, పాకిస్తాన్, అట్లా అన్నీ ఎన్నైతే కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నీ తీసుకొచ్చి ఒక ప్లేస్లో ఒక విలేజ్ లాగా తయారు చేస్తారనమాట. వాటి హెరిటేజెస్. ఇప్పుడు మన ఇండియా ఉందనుకో, మన ఇండియా లోపల మన ఇవి ఉంటాయి హెరిటేజెస్. మన ఇండియాలో ఉన్న హిస్టరీ రిలేటెడ్, మన షాపింగ్స్ అయినా, మన బట్టలైనా, అట్లా ఈ ముంగడం కనబడుతుంది చూడండి మీకు. ఇది కువైట్. ఇది కువైట్ పక్కన అట్లా పక్కన దీని లోపలికి పోవాలి. లోపలికి పోతే కువైట్లో ఉన్న హిస్టరీవి దాని ఇవి అన్నీ ఉంటాయి. సో గ్లోబల్ విలేజ్లో మనకు ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఇవన్నీ బోట్ ముంగట కనబడుతుంది కదా, ఇది బోట్. ఇది ఈ బోట్ దగ్గర ఉండేవి అన్ని ఫుడ్ స్టాల్స్. చైనీసు, రష్యా, అట్లా టర్కిష్, ఏమేమో ఫుడ్స్ ఉంటాయి అన్నమాట. చాలా ఫుడ్స్. కానీ ఒక్క ఫుడ్ కూడా మీరు తినాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జోబులన్నీ జినిపోతాయి. ఆ రేట్లు ఉంటాయి అన్నమాట. కాస్ట్ ఫుల్ ఆఫ్ కాస్ట్. సో మీరు వచ్చి నార్మల్గా టైం స్పెండ్ చేయడానికి అయితే బెస్ట్ ప్లేస్ అనమాట. ఒక 50 దిరంలో. కానీ లోపల తినాలి, ఇది చేయాలనుకుంటే చాలా కష్టం. ఇది ముంగట కనబడుతుంది ఇరాన్ అనమాట. దీని లోపలికి పోవాలి. పోయి మీరు ఒక్కొక్క కంట్రీ దాని లోపలికి పోయి, ప్లేస్ లోపలికి పోయి మీరు చూడొచ్చు. కానీ టైం పడిపోతాయి. మేమైతే బయటనే చూసినాం. మాకు బయట చూసినందుకే మాకు దగ్గర 3 to 4 hours అయింది. మేము 5 o'clock ఎంటర్ అయితే నైట్ 8:30, 9 o'clock బయటకు వచ్చినాం బయట చూడడానికి. అదే లోపల పోయి వాటి లోపల షాపింగ్ మాల్స్, అంటే అక్కడ డ్రెస్సెస్, జ్యువెలరీస్. ఇది మన ఇండియా రెడ్ ఫోర్ట్ అనమాట. ఇది రెడ్ ఫోర్ట్ ఉంటుంది కదా, దీని లోపలికి అయితే పోయినాము. మన ఇండియా దాని లోపలికి పోయి అన్నీ చెక్ చేసినాం కూడా. ఈ వీడియో చాలా పెద్దగా అయితే అని నేను మీకు అన్నీ చూపిస్తలేను. లోపల ఎలాంటి ఫుడ్ షాప్స్ ఉంటాయి, ఎలాంటి మెటీరియల్ మనం కొనుక్కోవచ్చు అనేది. ఇది ఒక షాపింగ్ మాల్ లాగా అనుకోవచ్చు. అంటే ఒక షాప్, బజార్ అనుకోవచ్చు. సో ఇక్కడ టెక్నాలజీ అయినా, చిన్నపిల్లలది అయినా అన్నీ ఇక్కడ పెడతారు, ఇక్కడ చూపెడతారు. సో మనం ఇక్కడ ఏంటంటే మీరు పైసలు బాగుంటే లోపలికి వచ్చి కొనుక్కోవచ్చు. డ్రెస్సెస్ అయినా, ఇప్పుడు ఏదైనా సరే. సో మీరేమైనా తినేయాలా లోపల అనుకుంటే మాత్రం చాలా కష్టం. నేను ఇట్లా బయట ఫుడ్ తీసుకుపోయి తినచ్చు అనుకుంటే లేదు. మీరు బయట ఫుడ్ అసలు నాట్ అలౌడ్ అనమాట లోపలికి. సో లోపల తిందామంటే చాలా రేట్లు ఉంటాయి, చాలా హై ప్రైజెస్ ఉంటాయి, తినలేరు. సో మీరు బయట తినేసి వెళ్తేనే బెస్ట్ అనిపిస్తుంది నాకు. లేదు మేము ఏం చేసినామంటే మా నార్మల్ వాటర్ బాటిల్లో జ్యూస్ చేసుకొని అందులో తీసుకొని వెళ్ళిపోయినాము. సో ఈ లోపల ఈ ప్రివిలేజెస్ అంటారు దీని లోపలికి పోతే వాళ్ళ ఇప్పుడు రష్యా దానికి పోయినాం అనుకో, రష్యా దాంట్లో రష్యన్ స్టైల్ ఆఫ్ డ్రెస్సెస్, జ్యువెలరీస్, ఇంకా టాయ్స్, ఇంకా చాలా అలాంటివి చాలా ఉంటాయి కొనుక్కోవడానికి. ప్లస్ ఇక్కడ ప్లే ఏరియాకి, కిడ్స్ ప్లే ఏరియాకి చాలా ఉంటాయి. ఇప్పుడు జాయింట్ వీల్ నా ముంగడ కనబడుతుంది కదా, జాయింట్ వీల్ అవి ఇవన్నీ ఉంటాయి అనమాట. ప్లస్ సపరేట్గా వాష్రూమ్స్ ఉంటాయి, పబ్లిక్ వాష్రూమ్స్ ఉంటాయి. అవి కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది జపాన్ది. మేము జపాన్ దాంట్లోకి వచ్చినాం అనమాట. ఎందుకంటే జపాన్ యానిమీస్ నాకు చాలా ఇష్టము. సో మీకు కనబడుతుంది కదా మంకీ ది లూఫీ హ్యాట్. సో ఇట్లా టాయ్స్ ఇట్లా చాలా ఉంటాయి అనమాట. మీకు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేదా జస్ట్ చూసి వెళ్ళిపోవచ్చు. కానీ జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే చాలా ప్రైజెస్ ఉంటాయి. ఇప్పుడు ఇట్లా స్కేరీ హౌసెస్ ఉన్నాయి ఇలా ఎక్స్ప్లోర్ చేయడానికి. ప్లస్ అన్నీ ఉన్నాయి. అన్ని ప్రతి ఒక్కటి పైసలు అనమాట. మీ దగ్గర బాగా పైసలు ఉంటే ఎంజాయ్ చేయొచ్చు, లేదా బుగ్గగాలవుతారు అంతే. జస్ట్ బుగ్గగాలంటే జస్ట్ ఇట్లా చూసి బయట చూసి టైం స్పెండ్ చేయడానికి ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. ప్లస్
ఈ గ్లోబల్ విలేజ్ అనేది సమ్మర్లో ఉండదు, సమ్మర్లో క్లోజ్ అయిపోతుంది 6 months. అంటే ఇప్పుడు April 28కి క్లోజ్ అయిపోతుంది ఈ ఇయర్. April 28కి క్లోజ్ అయిపోయి మళ్ళీ October Novemberలో మళ్ళీ రీఓపెన్ అవుతుంది. అంటే ఎవ్రీ 6 months క్లోజ్ అయిపోయి మళ్ళీ 6 months ఓపెన్ ఉంటుంది. అట్లా కుంభకర్ణుడు పనుకుంటాడు కదా 6 months, అట్లా వండుకొని ఇంకో తింటుంది కదా, మన పైసలన్నీ తింటుంది. 6 months మన పైసలన్నీ ఖర్చు అవుతాయి. సో మీకు ముంగట కనబడుతుంది కదా ఈ స్క్రీను, చిన్నపిల్లలు అంటే షో అనమాట ఇది. షో చిన్నపిల్లల కన్నా ఎవ్రీడే డిఫరెంట్ షోస్ జరుగుతాయి ఈ స్టేజ్ మీద. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ప్లస్ ఇప్పుడు ఒక ఇండియాది ఉందనుకో, ఇండియాలో కల్చర్స్ డ్యాన్సెస్ అవన్నీ ఉంటాయి కదా, అట్లా అవన్నీ కల్చర్స్ ఉంటాయి అనమాట. అట్లా కల్చర్స్ కోసము ఇవి ప్రొవైడ్ చేసారు అనమాట అట్లా. సో ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే ఈ 28th April లోపు వెళ్ళిపోండి, లేదా ఆగిపోయి నవంబర్ దాకా ఆగండి. మళ్ళీ రీఓపెన్ అవుతుంది. రీఓపెన్ అయినప్పుడు మంచిగా ప్లాన్ వేసుకొని విజిట్ చేయండి. 4 o'clock నుంచి నైట్ 12 o'clock దాకా ఉంటుంది. 12 తర్వాత మళ్ళీ 1 విజిట్లో, నేనైతే చెప్తా 1 విజిట్లో మీరు మొత్తం గ్లోబల్ విలేజ్ని చూడలేరు. సో నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇది నేను మళ్ళీ నైట్ పూట 7 wonders అప్పుడు రిటర్న్ అయ్యేటప్పుడు ఈ లైటింగ్స్ అన్నీ ఆన్ చేసి ఒక బ్యూటిఫుల్ వ్యూ అనమాట, బ్యూటిఫుల్ వ్యూ. మీరు చాలా డెఫినెట్గా లైక్ చేస్తారు. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. సో మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.